వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని నియవ్వ తగ్గేదేలే అంటూ డిసెంబర్ 6న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాడు మన పుష్పరాజ్. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అప్పట్లో కాస్త నిరుత్సాహపరిచిన ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్లోకి తెప్పించిందనే చెప్పాలి. దానికి కారణం అదే డిసెంబర్లో మెగా పవర్ స్టార్ అయిన గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుండడమే. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఫుల్ బజ్ అయితే నడుస్తోంది. పైగా దిల్ రాజు కూడా ఇప్పటికే క్రిస్మస్ కి కలుద్దాము అంటే హింట్ కూడా ఇచ్చేశారు. ఇక దీంతో డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రాక కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. ఇది తెలిసినప్పటి నుంచి అల్లు అర్జున్ అభిమానులు తొడగొట్టి మరీ మెగా ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ గట్టిగా జరుగుతుంది. ఇక రాజమౌళి ద్వారా కాకుండా సొంతంగా పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జునే అని బన్నీ ఫ్యాన్స్ పోస్టులు తెగ పెడుతున్నారనే చెప్పాలి. ఇక అలానే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీని అంటూ గుర్తు చేస్తున్నారు వాళ్ళు. ఇక అలాంటి అల్లు అర్జున్ పైన ట్రోల్స్ చేస్తూ దూరం పెడుతున్న మెగా అభిమానులకి ఇదే సవాల్ అంటూ తాజాగా బన్నీ ఫ్యాన్స్ ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నారు. ఇక డిసెంబర్ కి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాతో దమ్ముంటే పుష్ప 2ని ఢీ కొట్టాలి అంటూ పోస్టులు కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్ తో పోటీ అంటే అంత ఈజీ కాదని ట్రై చేయాలి అంటూ మెగా అభిమానులు అందరూ కూడా రెచ్చగొడుతున్నారనే చెప్పాలి. ఇక ఈ పోస్టులకి అయితే ధీటుగా బదులిస్తున్నారు మెగా ఫ్యాన్స్ కూడా. అసలు డిసెంబర్ కి గేమ్ చేంజర్ దిగుతుందే పుష్ప 2ని వేటాడాలి దానికి అని రిప్లై కూడా ఇస్తున్నారు. మరి ఈ పోటీ సవాల్తో డిసెంబర్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు కూడా అంటున్నారు. అయితే ఇక్కడ పుష్ప 2 గేమ్ చేంజర్ రెండిటికి ఒక రకమైన రిస్క్ అనిపిస్తోంది. ఎందుకంటే క్రిస్మస్ వారంలో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే దీన్ని బట్టి గేమ్ చేంజర్ తన బడ్జెట్ ను రికవరీ చేయడానికి 20 రోజులు మాత్రమే టైం ఉంది. ఎందుకంటే 2025 సంక్రాంతికి విశ్వంబరాతో పాటు చాలా పెద్ద సినిమాలే పోటీలో ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ కంటెంట్ అదిరిపోయి పాజిటివ్ టాక్ కనుక వస్తే మాత్రం గేమ్ చేంజర్ నిజంగా గేమ్ ను చేంజ్ చేసే అవకాశం లేకపోలేదు. కానీ ఏ మాత్రం శంకర్ దెబ్బ తీసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా ఉండదు. పైగా ఇండియన్ 2తో శంకర్ మరోసారి నిరుత్సాహపరిచారు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం శంకర్కి కూడా ఎక్కువగానే ఉంది. మరోవైపు గేమ్ చేంజర్తో పోలిస్తే డిసెంబర్లో ముందే ఆడియన్స్ ను పలకరించబోతుంది పుష్ప 2. ఇక ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ కావడము, నేషనల్ వైడ్ గా పుష్ప 2 పై క్రేజ్ ఉండడంతో అల్లు అర్జున్ కి కలిసి వచ్చే విషయాలే. అయితే పుష్ప 1 కంటే పుష్ప 2 బాగుండాలి. అప్పుడే ఫ్యాన్స్ అందరు కూడా ఇండియా లెవెల్లో లాంగ్ రన్ పుష్ప 2కి ఉంటుంది. కానీ ఏ మాత్రమైనా నిరుత్సాహపరిచిన డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ కి ప్లస్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ రెండు ఆప్షన్స్ కాకుండా పుష్ప 2 గేమ్ చేంజర్ రెండు బ్లాక్ బస్టర్లు అయితే మాత్రం టాలీవుడ్ కి మరో పండగ వచ్చినట్లే. మరి ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.